వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ పబ్లిక్ ఛానల్, ప్రజల కోసం ఏర్పడే ఛానల్. సో ప్రజా సమస్యల పట్ల నిక్కచ్చిగా మాట్లాడే ఛానల్ కాబట్టి ఇది ప్రజల ఛానల్ కాబట్టి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ యొక్క కామెంట్సే మాకు ఇలా స్ఫూర్తినిస్తాయి కాబట్టి మీరు దయచేసి ఆ దిశగా ఆలోచించండి. ఇక ఇవాళ ఆ విషయానికి వస్తే సిపిఐ నేత దారుణ హత్య, అలాగే కాపు కాల్చి చంపారు. ఇది కూడా ఇద్దరు, ఒక ఆయన ఎస్టీ నాయకుడు, ఒక ఆయన ఎస్సీ నాయకుడు. అంటే ఇద్దరు కూడా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోని హత్య అనేది ఇక్కడ జరుగుతుంటే, ఇక్కడ రియల్ ఎస్టేట్ వివాదాలే హత్యకు కారణం అంటున్నారు. అంటే మరి ఇంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ అగ్రవర్ణాలు చేస్తున్నారు కదా, పెద్ద ఎత్తున అదే పార్టీలో, అదే సిపిఐలో కానీ, ఇదే కాంగ్రెస్లో కానీ మొత్తానికి పెద్ద ఎత్తున రెడ్లు కానీ, మిగతా కులాలు కానీ, కమ్మలు కానీ, వీళ్ళు కానీ అంతా పెద్ద ఎత్తున ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మరి వాళ్ళ మీద హత్యలు జరగట్లేదు, వాళ్ళ మీద ఈ కాల్చివేతలు జరగట్లేదు, వీళ్ళ మీద ఎందుకు జరుగుతున్నాయి? కారణాలు ఏంటి? ఒక ఆయన ఎస్టీ చందు నాయకు, ఒక ఆయన ఎస్సీ మారెల్లి అనిల్. పాపం ఇద్దరు కూడా, ఒక ఆయన ఎస్టీ, ఒక ఆయన ఎస్సీ. సో ఏదో అంటే అర్థమైంది, ఇవాళ ఎవరైనా ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా ఎదిగి రేపు ఎమ్మెల్యేగా అవుతాడు అనే క్రమంలో సో ఆయా వర్గాల నుండి వాళ్ళ నుండి, అంటే ఆ దళితుడు అయితే దళిత చేత చంపించడం, ఎస్టీ అయితే ఎస్టీల చేత చంపించడం, అట్లా ఆ వర్గాల నుంచి వాళ్ళే ఎదగకుండా కుట్రలు చేసే ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ మనం ఆ కోణం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ కేవలము చంపుకోవడం పరిష్కారం కాదు. ఈవెన్ దళితులను చంపడం, ఎస్టీలు చంపడం, బీసీలు చంపడం, ఇట్లాంటివన్నీ మైనార్టీలను చంపడం అనే దాన్ని ఓసీలు, ఊర్లలో ఉన్న ఓసీలు కుట్ర చేసి ఆ రకంగా వాళ్ళ కుట్రల ఫలితంగా వీళ్ళు చంపుకోవడాలు, వీళ్ళు తన్నుకోవడాలు, లేదా వీళ్ళు విమర్శించుకోవడాలు, ఇది ఎప్పటి నుండో జగమైన సత్యం. విభజించు పాలించు అనే నీతిలో ఇలా ఆధిపత్య వర్గాలు ఈ కార్యాచరణ చేస్తున్నాయి. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అర్థం చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు చనిపోయేది ఎవరు, చంపేది ఎవరు? రెండు ఒకటే కులంకి సంబంధించిన వాళ్ళు, అదే వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు. సో చంపేది వాడే, చంపేది వాడే. చచ్చిపోయిన కుటుంబం నాశనం అవుతుంది, చంపిన కుటుంబం కూడా జైలుకు పోయి నాశనం అవుతుంది. ఓవరాల్గా నాశనం అయ్యేది వాడు, ఇద్దరు నాశనం అయిపోతారు. ఈ కుటుంబం ఒక వ్యక్తిని లాస్ అయిపోయి నాశనం అయిపోతే వాడు చంపి నాశనం అయిపోయి వాడి కుటుంబం నాశనం అయిపోతుంది. సో ఆ రకంగా ఇద్దరు నాశనం అయిపోతారు. సో కాబట్టి ఇవాళ ఈ అంశం ఎస్సీ ఎస్టీల విషయంలోనే ఎక్కువ జరుగుతున్నది. వాళ్ళకే కక్షలు పెట్టించి, వాళ్ళకి మధ్యలోనే గొడవలు పెట్టించి, వాళ్ళకి పోటీ పెట్టించి, వాళ్ళకి మధ్యలో తిట్టుకునే విధంగా, కొట్టుకునే విధంగా, చంపుకునే విధంగా చేసే కుట్రల్ని దయచేసి పసికట్టాలి. ఇది ఎస్సీ ఎస్టీలు, బీసీ మైనార్టీలు ఆ రకమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలి. ఎక్కువ మంది జైళ్ళలో పోయేది కూడా వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ మొత్తం, నేను ఒక లా ప్రొఫెసర్గా అన్ని జైలు విజిట్స్, ఒక డీన్గా, హెచ్ఓడిగా పనిచేసిన, ప్రిన్సిపాల్గా పనిచేసిన కాబట్టి మీరు ఒకసారి జైల్స్ విజిట్ చేస్తే తెలుస్తుంది ఆ జైల్లో ఉన్నదంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. ఎందుకు వాళ్ళు ఉంటున్నారు? అండర్ ట్రయల్స్ వాళ్ళే ఉంటారు. హత్యలకు పనిష్మెంట్ అయ్యి జరిగింది వాళ్ళ మీదే. ఇవాళ ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళు బెయిల్ మీద ఉంటే, వాళ్ళు హాయిగా తిరుగుతూ ఉంటే, ఇట్లాంటి హత్యలకు కారణమైన వాళ్ళంతా దొరలుగా హాయిగా చలామణి అవుతూ ఉంటే, వీళ్ళంతా దొంగలుగా, అంతకులుగా ఇవాళ చాలామంది జైళ్ళలో మగ్గుతూ, తన కుటుంబాలకు దూరం అవుతూ, ఇంకొక కుటుంబాన్ని చంపి ఆ కుటుంబానికి వాళ్ళకు దూరం చేస్తూ, ఈ రకంగా జీవితంలో చాలా అనేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు ఇవాళ మీరు ఒకసారి జైలుకు పోతే తెలుస్తుంది. అక్కడ అన్నీ ఇలాంటి బాధలే. సో ఇవాళ నిన్న జస్టిస్ రిటైర్డ్ జడ్జి గారు చెప్పారు, ఆమె రాధారాణి అనుకుంటా మేడం, వారు చెప్పారు చాలా స్పష్టంగా, డబ్బులు ఉన్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది, డబ్బులు లేని వాళ్ళకి న్యాయం జరగట్లేదు. దోపిడీదారులే ఇవాళ శిక్షల నుండి దూరంగా ఉంటున్నారు, పేదలంతా జైల్లో ఉంటున్నారని చెప్పి స్వయంగా తెలంగాణ హైకోర్టు జడ్జిగా రిటైర్డ్ అయిన రాధారాణి గారే చెప్తున్నారు. నేను చెప్తున్న మాట కాదు. అంటే అర్థమైంది. సో కాబట్టి ఇవాళ ఆ రకంగా ఎవరికి వారుగా ఇవాళ ప్రధానంగా ఈ కింది కులాలు ఇట్లాంటి హత్యలకు పాల్పడడం, చేసుకోవడం,
లేదంటే ఒకరికొకరు చంపుకోవడం, ఇంకెవరితో ప్రోద్బలం వల్ల మీరు చంపుకొని, లేదంటే వారి ప్రోద్బలంతో లేదా వాళ్ళ డబ్బులతో ఆశపడి మీ జీవితాలను ఇతరుల జీవితాలను దయచేసి నాశనం చేసుకోకండి. నాశనం చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఇలా స్పష్టంగా. ఏం చెప్పాడు? ఇవాళ మన సమాజం నుండే మనకు ఇవాళ శత్రువులు తయారు చేస్తారని చెప్పాడు. ఇదైతే ఈ హైందవ ఈ నీతి దమన నీతి ఉందో, అగ్రవర్ణ దమన నీతి ఉందో, ఆధిపత్య కులాల దమనీతి ఉందో, అది ఆ రకంగా ఈ బహుజనులను విభజించి పాలిస్తుంది. కాబట్టి అదే ఈ రకంగా హత్యలు కూడా దారితీసే పరిస్థితి ఉంటుంది. దయచేసి అట్లాంటి వాటికి పాల్పడద్దు. ఇది కారులో వచ్చి హైదరాబాద్ మలక్పేటలో జరిగింది. పాపం ఈయన మంచి ప్రజానాయకుడట, జనం ఎడేస్తున్నారు, బాగా అందరి కోసం పనిచేస్తున్న నాయకుడు అని చెప్పేసి అదొకటి ఉంది. బట్ ఈయన కూడా మరి గతంలో ఏమైనా మర్డర్ కేసులలో ఇన్వాల్వ్ అయిందా, ఇవన్నీ కూడా ఉన్నాయి. రేపు విచారణలో అన్నీ తేలుతాయి. ఇక్కడ కూడా సోమవారం రాత్రి మెదక్ జిల్లాలో ఘటన, అనిల్పై తుపాకీతో దుండగులు కాల్పులు, అదుపు తప్పి కలవట్టు ఢీకొన్న కారు, తొలుత యాక్సిడెంట్గా భావించిన పోలీసులు, పోస్టుమార్టం సమయంలో బుల్లెట్ గాయాలు గుర్తించిన వైద్యులు. సో రియల్ ఎస్టేట్ వివాదాలే హత్యకు కారణమనే అనుమానాలు. సో ఈ రకంగా మన వాళ్ళు నాయకులుగా ఎదగడానికి ఎంతో టైం పడుతుంది. సో వాళ్ళు నాయకులుగా ఎదిగిన తర్వాత ఈ రకంగా చనిపోతే బాధితులంతా కూడా ఇవాళ ఈ నాయకత్వం మీద ఆధారపడి బతుకుతున్న బాధితులంతా కూడా పాపం వాళ్ళని ఆదుకునే నాయకుడు లేకుండా పోతారు. ఇట్లా ఖచ్చితంగా అంబేద్కర్ లాగా స్టేట్స్మెన్ రాజకీయాలు చేయాలి. ఇవాళ ఒక స్టేట్స్మెన్ రాజకీయాలు చేయడం అంటే ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు, చిల్లర ఘటనలు, చిల్లర విధానాలకి మనం పోకుండా ఉంటే మంచిది. ఈ సందర్భంగా మన బహుజనులంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా ఈ రకంగా మన వర్గాలని దూరం చేసుకునే ప్రోగ్రాం కాకుండా మన వాళ్ళ మీద మనం అనవసరంగా చేసుకునే విధానం కాకుండా మన నాయకత్వాల మధ్యలో ఏమైనా ఉంటే పొరపచ్చాలు ఉంటే పరిష్కారం చేసుకొని ఒకరికొకరు ప్రేమించుకొని మన సమాజాన్ని ఇవాళ చైతన్యం చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని D6 డిజాక్ భావిస్తుంది. ఆ దిశగా అడుగులు వేయాలని కోరుతుంది. మరొకసారి మన వీడియో ముగించే ముందు మీరు మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మన షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మన వీడియోని. జై భీమ్, జై పులే, జై పేరియార్, జై సామాజిక తెలంగాణ.